పూర్వం పెద్దలు ఏం చెప్పారంటే పొద్దస్తమాన్ తిని తొంగుంటే గొడ్డుకి మనిషికి తేడా ఏముంటుంది, వీకెండ్స్ అలా ప్రకృతిలోకి వెళ్ళి రావచ్చు కదా అని అంటారు. ఆఫీస్ అండ్ ఫ్యామిలీ వర్క్స్తో బిజీ అయిపోయి ఎంజాయ్ చేయడానికి స్కోప్ లేదంటే వీకెండ్ ఏజెన్సీలోకి పోయి చిల్ అవ్వాలి. చలికాలం వచ్చిందంటేనే విశాఖపట్నం వాసులకి ముందుగా గుర్తొచ్చే ప్రాంతాలు అరకు, లంబసింగి, వనజంగి. ఈ మధ్య పాడేరు చుట్టుపక్కల ట్రెక్కింగ్ చేయడానికి కూడా చాలా ప్రాంతాలు అందుబాటులోకి వచ్చాయి. చాలా ట్రెక్కింగ్ గ్రూప్స్ అరమకొండ, ఎండ్రిక్ పీక్, అరకు హెవెన్ వ్యాలీ ప్రాంతాలకి నైట్ క్యాంపింగ్ అండ్ ట్రెక్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నాయి. పైన చెప్పిన ప్రాంతాలన్నీ మేము చూసేయటం వల్ల ఈసారి పాడేరు దాటి ఏదైనా కొత్త ప్రాంతాన్ని అన్వేషిద్దామని అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బోర్డర్ దగ్గర తారాబో అనే జలపాతం ఉంది. దీనికి పిట్టలబుర్ర, గుంజువాడ అని పేరు కూడా ఉంది. 3 గ్రామాలు పక్కపక్కనే ఉండటం వల్ల దీనికి 3 పేర్లు వచ్చాయి. ఈ జలపాతం పాడేరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాత్రి బస చేయడానికి లంబసింగి అయితే ఫ్రీకౌట్ అవడానికి బాగుంటుందని అటు వెళ్ళాం. మార్గమధ్యంలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. 3 రోజుల క్రితం మిచుంగ్ సైక్లోన్ వల్ల జలపాతాలు చాలా బాగా ప్రవహిస్తున్నాయి. సామాన్యంగా చలికాలంలో కొత్తపల్లిలో జలప్రవాహం ఎక్కువగా ఉండదు, కానీ తుఫాను కారణంగా ఈసారి నిండిపోయింది. టూరిజం వాళ్ళు కిందకి వెళ్ళటానికి మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ 5 గంటల వరకు ఉండి లంబసింగికి బయలుదేరాం. జలపాతంలో ఎంట్రన్స్కి 70 రూపాయలు బాదారు, కానీ తప్పదు కాబట్టి తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ టూరిజం డెవలప్ అంటారో అక్కడక్కడ టికెట్లు ఎక్కువైపోయి రేట్లు చెత్తా చెదారం కూడా పెరిగిపోవడం సర్వసామాన్యం అయిపోయింది. అటువైపు అరకు, లంబసింగి, వనజంగి ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడానికి టూరిజం డెవలప్మెంటే ఒక కారణం. డెవలప్మెంట్ అంటే లాడ్జింగు, బోర్డింగు, అకామిడేషను, ఫెసిలిటీస్ ఒకటే కాదు. ఏ ప్రాంతాన్ని అయితే డెవలప్ చేస్తున్నారో ఆ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత కూడా అందులో భాగంగా ఉండాలి. అప్పుడే భవిష్యత్తు తరాలకి అది మళ్ళీ తిరిగి యథాస్థితిలో అందుతుంది. లేదంటే డెవలప్మెంట్ కాస్త డిమోషన్ అవుతుంది. చాలామంది టికెట్ తీసుకున్నాము అంటే ఏమనుకుంటారంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయచ్చు, ఏదైనా చేసేయచ్చు అని అనుకుంటారు. ఎవరో వచ్చి క్లీన్ చేస్తారనే అనే భ్రమలో కూడా ఉంటారు. కానీ ఇటువంటి ప్రాంతాల్లో క్లీనింగ్ అనేది చాలా కష్టమైన పని. ఆ జలపాతాల్లోకి, కొండల్లోకి వెళ్ళి క్లీన్ చేయడం అన్నది అంత సామాన్యమైన విషయం కాదు. అది కూడా ప్రజలు అర్థం చేసుకొని ప్రకృతిని కాపాడుకోవాలి. జలపాతం ప్రవహించడమే ఒక పెద్ద మ్యూజిక్. అందుకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం పెట్టడం లేదు. జలపాతం యొక్క శబ్దాన్ని ఆస్వాదించండి. లంబసింగి వెళ్తే చలి ఇరగేసేస్తుందని మా వాళ్ళు దారిలోనే ఫ్రెష్ అప్ అవుదామంటే ఒక వాగులో స్నానాలకు అక్కడే దిగాము. 6 అవుతుంది, ఫుల్ చీకటి. స్నానాలకు ఏనాలు అంటున్నారు. ఇక చూడండి, ఇటే ఈ బొక్కలో స్నానాలు చేస్తారట. సోది పిల్లస్ పోసుకోవడానికి మగ్గు లేదు కానీ రాసుకోవటానికి సోపు కావాలంట. ఈ చీకట్లో ఈ వాగులో స్నానమే ఎక్కువ అనుకుంటే మా వాడికి సింతాల్ సోపు కావాలి అని అడిగాడు. తీరా సోపు ఇచ్చాక నాచు మీద కాలేసి సోపు కోస్తనీ నదికి సమర్పించాడు. స్నానానికి వచ్చారు వరస్ట్ ఫెలోస్.
ఓడు వాగులో కాలెట్టగానే కాలు చిల్లింగ్ అయిపోతుంటూ అలా రాయి మీద ఎక్కి అలా కూకున్నాడు. అనంతపూర్ అయితే ఫుల్ హీటింగ్ అయిపోవచ్చు, మా వైజాగ్ మాత్రం ఫుల్ చిల్లింగ్ రా బాబు అని అప్పుడు అర్థమైంది అడిగి. బయట బాగా వెచ్చగా ఉందనుకొని నీళ్ళల్లో దిగ్గానే ఆ చల్లని ఫ్రిడ్జ్ వాటర్కి మా వాళ్ళు జలజలలాడిపోయారు. ఆనంద్ పొద్దున్న ముద్దు కడుక్కోవడానికి లంబసింగిలో అకామిడేషన్ దొరుకుతుందో లేదో అనే భయంగానే అక్కడికి వెళ్ళాము. తీరా చూస్తే లంబసింగిలో పిట్ట మనిషి కూడా లేడు. 3 రోజుల క్రితం సైక్లోన్ ఉండటం వల్ల వీకెండ్ ప్రయాణాలు చాలా మట్టుకు రద్దు అయ్యాయి. లంబసింగి వెళ్లే దారంతా కటిక చీకటితో ఉంది. మొత్తం అటవీ ప్రాంతం అవడం వల్ల ఎటువంటి వెలుగు లేదు. కానీ చలి మాత్రం అస్సలు అనిపించలేదు. మేము ఇంకా చలికి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం. కార్ డాష్బోర్డ్లో చూడొచ్చు, సాయంకాలం 6 గంటలకి ఇక్కడ 16 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. టెంట్స్ అయితే 1000 రూపాయలు, షెడ్లో ఉన్న అకామిడేషన్ అయితే 2000కి ఇస్తున్నారు. జనాలు ఎక్కువగా లేకపోవటం వల్ల బ్యాంబూ హట్ 1000 రూపాయలకే మాకు ఇచ్చారు. ఫుడ్ అండ్ స్టార్టర్స్ ఆర్డర్ పెట్టి మా వాళ్ళు రెడ్ వైన్తో స్టార్ట్ చేశారు. 3 కర్రలు 50 రూపాయలకి, 4 మోపులు 200 రూపాయలకి తీసుకొని క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేశాం. సాయంకాలం 6 గంటలకి ఏంటి అసలు చలే లేదు, ఎందుకు వచ్చామా అనిపించింది. కానీ కరెక్ట్గా 7-7:30 ప్రాంతానికి మంచు మొదలైంది. నెమ్మదిగా చలి మాత్రం బాగా ఎక్కింది బాబు. అర్ధరాత్రి 12 అయ్యేసరికి టెంపరేచర్ 9 డిగ్రీస్ డ్రాప్ అయింది. తెల్లవారు 3 గంటలకి 7 డిగ్రీలు ఉంది బాబు. చాలా చలి బాబోయ్. బ్యాంబూ హట్ అకామిడేషన్ బాగానే ఉంది. మ్యాట్రెస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్లాట్లు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. రాత్రి కొంచెం వెచ్చగానే అనిపించింది. తెల్లవారు 4 గంటలకి అందరూ లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళిపోగా మేము మాత్రం తారాబు వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి 6:30కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 1 గంటకి చేరుకున్నాం. దీనికి కారణం రోడ్లు అధ్వానంగా ఉండటమే. కానీ మా జీవితంలో చూడనటువంటి దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఈ మార్గంలో చూసాం. తెల్లవారుజాము సూర్యకిరణాలు ఈ లోయలో టచ్ అయ్యేంత వరకు ఇక్కడ పొగమంచు పడుతూనే ఉంటుందట. ఎక్కడైతే కిరణాలు తగులుతాయో అక్కడ పొగమంచు ఆగిపోతుంది. ప్రాంతంలో ఏ కొండ ఎక్కినా సన్ రైజ్ మనకు కనిపిస్తుంది. కానీ ఈ పొగమంచుతో కాంబినేషన్లో ఈ లోయలను చూస్తున్నప్పుడు మనకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. దారిలో ఒక టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్లు అవి కట్టించుకొని బయలుదేరాము. దారిలో ఒక వ్యూ పాయింట్ దగ్గర అద్భుతమైన ప్రాంతం ఉంది. అక్కడ కూర్చొని టిఫిన్లు అవి చేసాం. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వ్యూ పాయింట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తానని అనుకోలేదు. మేము అందరూ ఫుల్గా చిల్ అయ్యాం. Just say wow. ఈస్టర్న్ ఘాట్స్ పైన టిఫిన్ చేయడం అంటే అదృష్టం ఉండాలి బాబోయ్. బ్రో అదే రాయి మీద కూర్చొని వ్యూ చూస్తూ టిఫిన్ తింటే కొండలను పిండి చేసే మూమెంట్. ఎంత నిశ్శబ్దం ఉందంటే మనం గట్టిగా మాట్లాడితే రీసౌండ్ వస్తుంది. ఎకో చూడండి ఎలా వినిపిస్తుందో. తారాబు వాటర్ ఫాల్స్ ఇంకా 6 కిలోమీటర్ల దూరం ఉందనగా రోడ్డుపై మట్టి, బురద, రాళ్ళు, వాగులు అన్నీ ఎదురొస్తాయి. గ్రౌండ్ క్లియరెన్స్ లేని వెహికల్స్కి అయితే ఈ దారి చాలా కష్టం. మా వెహికల్కి గ్రౌండ్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఆ కొండలవి ఎక్కించడానికి చాలా కష్టపడ్డాము. మా డ్రైవర్ ఎక్స్పర్టీస్ లేకపోతే మేము ముందుకు వెళ్ళే వాళ్ళమే కాదు.
తారాబు వెళ్ళే మార్గం అంతా పూర్తిగా మట్టి రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. సాధారణమైన డ్రైవర్లు ఇటువైపు వెళ్ళడం అంత మంచిది కాదు. చాలా ఎక్స్పర్టీస్ అవసరం. దారిలో గురుప్రియ సేతు అని చిన్న లేక్ ఒకటి కనిపిస్తుంది. అక్కడ బోటింగ్కి అవకాశం ఉంది, కానీ సమయం సరిపోదని చెప్పేసి అక్కడ ఓన్లీ ఫోటోలు మాత్రమే దిగాం. भैया बोटिंग कहाँ पे मिलेगी? జలపాతం దగ్గరికి వెళ్ళడానికి కింద నుంచి ఒక మార్గము, పైనుంచి ఒక మార్గము ఉన్నాయి. ఒకవైపు వెళ్తే రెండో వైపు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా 5 కిలోమీటర్లు ఉందనగా నరకం స్పెల్లింగ్ రాయిపిస్తుంది భయ్యా తారాబు. ఆ రాళ్ళు ఏంటి, ఆ వాగులేంటి, ఆ బురద ఏంటి, బండి ఎక్కడ బిసుకుపోద్దో ఎక్కడ ఇరుక్కుపోద్దో అని భయంగానే తోలాం భయ్యా. కొన్ని చోట్లయితే ఏకంగా లోయలోకి లాగేస్తుందేమో అన్నంత భయం వేసింది. ఆఫ్ రోడింగ్ వెహికల్స్ తప్ప మామూలు వెహికల్స్లో వెళ్తే మటుకు ఖచ్చితంగా దెబ్బ అయిపోతాం. రిటర్న్లో బొలేరోలు ఆగిపోయిన సందర్భాలు కూడా మేము చూసాము. వాళ్ళు ఇంకా గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ అడుగుతున్నారు. అలాంటి వెహికల్ పరిస్థితి అలా ఉంటే అలాంటి స్విఫ్ట్లో వెళ్ళాం మేము. మా డ్రైవర్ లేకపోయి ఉంటే మా కర్మకు మేము కాలిపోయే వాళ్ళం భయ్యా. వెహికల్ కింద ప్లేట్లు అవి ఊడిపోయినా మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చాడు. అందుకే ట్రాన్స్ఫార్మర్స్లో బంబుల్ బీ పేరు పెట్టాం భయ్యా మా స్విఫ్ట్ వెహికల్కి. ఆడు సూపర్ భయ్యా. ఇన్ని కష్టాలు పడ్డాక మా ఆనందగాడు వర్త్ వర్మ వర్త్ అని తారాబు వాటర్ ఫాల్స్లోకి ఎంటర్ అయ్యాం. జలపాతం దగ్గర తినడానికి ఎటువంటి సదుపాయాలు ఉండవు. ముందుగానే మీరు ఏవైనా తీసుకుని వెళ్తే మంచిది. అక్కడ కొన్ని గంటల సేపు గడిపి అక్కడ దగ్గరలో ఉన్న వాగులోనే స్నానాలు అవి చేసి తిరుగు ప్రయాణం ఆరంభించాం. తారాబు నుంచి పాడేరుకి ఎన్నో షార్ట్కట్ రూట్స్ ఉన్నాయి. అక్కడ లోకల్స్ని అడిగితే చెప్తారు. నమ్మకం మీదే ఈ ప్రయాణంలో వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్లో వెతికితే మీకు 120 కిలోమీటర్లతో చూపిస్తుంది. అదే లోకల్స్ని అడిగితే మీకు 70 కిలోమీటర్లతోనే మీ ప్రయాణం అయిపోతుంది. కానీ ఈ దారి అంతా చాలా కష్టమైనతరంగా ఉంటుంది. తార్ రోడ్లు మట్టి రోడ్డు కన్నా అధ్వానంగా ఉండడంతో మట్టి రోడ్డే మాకు బెటర్గా అనిపించింది. టైం అండ్ డిస్టెన్స్ సేవ్ అవడంతో మేము చాలా ఎర్లీగానే పాడేరు చేరుకున్నాం. దారిలో చాలామంది చిన్నపిల్లలు బాయ్ అని సరదాగా చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా వీలైతే చాక్లెట్లు ఏమైనా ఇస్తే మంచిది, వాళ్ళు సంతోషిస్తారు. పాడేరు ఘాటి దాటిన తర్వాత మాడుగుల అనే ఊరు వస్తుంది. అక్కడ మాడుగుల హల్వా చాలా ఫేమస్. అది తింటే ఉంటుంది కదా నా సామిరంగా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డబ్బులు పెట్టండి, ఏం పర్వాలేదు, కరెక్ట్ చేసుకుంటాం.